సృజనాత్మకత, శాస్త్రీయ ఆలోచన విధానాన్ని వెలికితీసి భావి భారత శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో నంద్యాలలోని శ్రీ శారద విద్యాపీఠ ఉన్నత పాఠశాల వేదికగా కర్నూలు విభాగ్ గణిత విజ్ఞాన మేళా సంస్కృతి మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా డాక్టర్ గడ్డం రామకృష్ణారెడ్డి, రామకృష్ణ విద్యా సంస్థల అధినేత శ్రీ సరస్వతి విద్యాపీఠం అనంతపురం సమితి అధ్యక్షులు దక్షిణామూర్తి, క్షేత్ర కార్యదర్శి సభ్యులు పాల్గొని విద్యార్థులకు ప్రేరణాత్మక విషయాన్ని వివరించారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మకత, ప్రతిభను పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని వివరించారు. కార్యక్రమంలో నంద్యాల, కర్నూలు జిల్లాలకు చెందిన 200 మందికి పైగా విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని వెలికితీసి వారిని భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడమే విజ్ఞాన మేళ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో శ్రీ సరస్వతి విద్యాపీఠ నంద్యాల జిల్లా అధ్యక్షులు ఇప్పల శివనాగిరెడ్డి, పాఠశాల కార్యదర్శి తుమ్మల చెన్నకేశవ, ప్రధానాచార్యులు కసిబోయిన వెంకటకృష్ణయ్య, ముఖ్య అతిథిగా మారం వెంకటేష్, శేషయ్య తదితరులు పాల్గొన్నారు. మేళాలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు సెప్టెంబర్ 5-6 తేదీల్లో కర్నూలులో నిర్వహించే విభాగ స్థాయి విజ్ఞాన మేళాలో పాల్గొననున్నారు. విద్యార్థులు దేశభక్తి, క్రమశిక్షణ, శాస్త్రీయ ఆలోచన విధానాన్ని పెంపొందించి వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు శ్రీ సరస్వతి శిశు మందిరాలు నిరంతరం కృషి చేస్తున్నాయని ప్రధానాచార్యులు వెంకటకృష్ణయ్య తెలిపారు. ఈరోజు విభాగ స్థాయి గణిత విజ్ఞాన మేళ సంస్కృతి మహోత్సవ కార్యక్రమం శ్రీ శారదా విద్యాపీఠం ఉన్నత పాఠశాల నంద్యాలలో నిర్వహించడం జరుగుతుంది. అంటే కర్నూలు, నంద్యాల జిల్లాలోని సరస్వతి శిశు మందిర విద్యార్థులు దాదాపు 200 మంది విద్యార్థులు ఈ పాఠశాలలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా రామకృష్ణ విద్యా సంస్థల అధినేత, శ్రీ సరస్వతి విద్యాపీఠం అనంతపురం సమితి అధ్యక్షులు, దక్షిణ మధ్య క్షేత్ర కార్య సభ్యులైనటువంటి శ్రీ డాక్టర్ గడ్డం రామకృష్ణారెడ్డి గారు ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తగా పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏమంటే కనుక విద్యార్థుల్లో ఉండేటువంటి ప్రతిభా పాఠవాలను వెలికితీసి భావి భారత శాస్త్రవేత్తలుగా తయారు చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు శ్రీ సరస్వతి విద్యాపీఠంలో నిర్వహిస్తారు. ఈ విభాగ స్థాయిలో నిర్వహించేటువంటి అఖిల భారత ఆల్ ఇండియా లెవెల్లో కూడా పాల్గొంటారు. ఈ విధంగా భావి భారత శాస్త్రవేత్తలుగా తయారు చేయడమే శ్రీ సరస్వతి విద్యాపీఠం విద్యాభారతి ప్రధాన లక్ష్యం. నమస్కారము. శ్రీ శారదా విద్యాపీఠం సరస్వతి శిశు మందిర్ సందర్భంగా అనంతపూర్ సమితి విభాగ స్థాయిలో సైన్స్ విజ్ఞాన మేళ గణిత సంస్కృతి విభాగం జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వక్తగా డాక్టర్ గడ్డం రామకృష్ణారెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి మంచి విషయాలు విశదీకరించి తెలియజేశారు విద్యార్థులకు. అలాగే అనంతపురం సమితికి రామకృష్ణారెడ్డి గారు దక్షిణ ప్రాంత అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. ఈ పాఠశాలకు కావలసినటువంటి అన్ని సదుపాయాలు, సైన్స్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్నీ అతను సమకూర్చారు. కాబట్టి సార్కి మరొకసారి శారదా విద్యాపీఠం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క కార్యక్రమం వల్ల విద్యార్థులకి ఇంజనీర్, సైన్స్ అంటే డాక్టర్స్, సైన్స్ ఏ విధంగా తెలియజేయాలని, ముఖ్యంగా మనము ఏదైనా పట్టుకుంటే ఫిజిక్స్, సైన్స్, మ్యాథ్సే ముఖ్యం. కాబట్టి దీంతో పాటు సంస్కృతి అంటే మనం ఎలా నడుచుకోవాలి, ప్రజలతో ఎలా ఉండాలి, మమేకం ఎలా ఉండాలి అనే విషయాల గురించి ఏ ఇతర స్కూల్లో కూడా జరగని విధంగా ఈ శారదా విద్యాపీఠాలలో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు శారదా విద్యాపీఠం ముఖ్యమైన పెద్దలకి, ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన వారికి అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, విద్యార్థులు భవిష్యత్తులో మంచి అభివృద్ధి చెందాలని, సరస్వతి మాత ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. పిల్లలలో ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికి తీయడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. ఈ పిల్లలు భావి భారతంలో మంచి సైంటిస్టులుగా మన దేశానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాల్సినటువంటి పథంలో సరస్వతి విద్యాపీఠం లక్ష్యాలలో ఒకనొక లక్ష్యం ఇది. దాన్ని నెరవేర్చడానికే మనం
ఈ రకమైనటువంటి విజ్ఞాన శాస్త్ర మేళాలు, సంస్కృతి మహోత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నాం. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో, సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంతవైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.